సార్ మిమ్మల్ని చూడగానే నాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇది. ఎందుకంటే మిమ్మల్ని టీవీలో చూడటం, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. నాకు మీ ద్వారా మంచి తెలుసుకోవాలని ఉంది సార్. నాకు చాలామంది అడిగారు మాట నన్ను. చంద్రబాబు నాయుడు గారు 75 years ఏజ్. ఆయన అంత ఏజ్లో మన ఎలక్షన్ ఎలాగా మొత్తం క్యాంపెయిన్లో తిరగడం, అసలు మీకు అంటే ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు ఏమనిపిస్తుంది? ఎలాగా సాధ్యమైంది ఆయనకి? మా అందరికి అదే డౌట్ అండి. అంటే ఈ చాలామంది 75 years ఏజ్ అంటే అసలు బయట రాలేని పరిస్థితి. మండు టెండ్లో ఎలా సాధ్యమైంది అంటారు? నాకు కూడా మీతో సంభాషించటం కానివ్వండి, ఇంటర్వ్యూ అని కాదు, నాకు తెలిసిన కొన్ని విషయాలు ప్రజలకు చెప్దాం అనుకుంటున్నాను నేను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు నాకు పరిచయం 1984లోనండి. ఎర్రా సత్యనారాయణ గారు, విద్యాసాగర్ అని నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళు, వారిద్దరి ద్వారా నాకు పరిచయం అండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోనే కాకుండా అన్ని విషయాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. మొట్టమొదట పరిచయం చేసినప్పుడు నాకు చెప్పింది ఆయన ఒకటే, రాజకీయాల్లోకి బీసీలు మహిళలను మనం ఎక్కువగా తీసుకురావాలి. మహిళలు బీసీలు అంటే నేను కొంచెం ఆశ్చర్యపోయాను. అప్పటి వరకు కూడా ఎవరు చూసినా సరే ఉన్నత సామాజిక వర్గం వాళ్లే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచేవాళ్ళు, మంత్రులుగా ఉండేవాళ్ళు, ఆర్థికంగా కూడా వాళ్లే పై చేయిలో ఉండేవాళ్ళు. సారేంటి మహిళలు బీసీలు అని మాట్లాడుతూ ఉన్నారని ఆశ్చర్యపోయాను. దట్స్ ఇన్ 1984. ఒకసారి కాదు, పదే పదే అదే విషయాన్ని చెప్తుండేవాళ్ళు. అయితే 1984 పార్లమెంట్ ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవాలండి. 1984 పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఒక్కసారి మీరు పరిశీలించినట్టయితే మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ సెలక్షన్లో చాలా ప్రముఖ పాత్ర వహించారని అందరికీ తెలిసిన విషయమే. ఆదిలాబాద్ నుంచి సి మాధవరెడ్డి గారికి ఇచ్చారు, నిజామాబాద్ నుంచి పండిత్ నారాయణ రెడ్డి గారికి ఇచ్చారు, మెదక్ నుంచి మాణిక్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు, హైదరాబాద్ నుంచి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు, మహబూబ్ నగర్ నుంచి జైపాల్ రెడ్డి గారికి ఇచ్చారు, మిర్యాలగూడ నుంచి బిఎన్ రెడ్డి గారికి ఇచ్చారు. అప్పుడు లిస్ట్ మీరు చెప్తున్నారు. ఎస్ సార్. తర్వాత వరంగల్ కల్పనా నరసింహారెడ్డి గారికి ఇచ్చారు. ఈవెన్ కరీంనగర్ వచ్చే వరకు మర్రిచెన్నారెడ్డి గారు ఇండిపెండెంట్ గా నిలబడితే అంటే ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లీడర్. అదే హనుమకొండకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున జంగారెడ్డి గారు నిలబడ్డారు, పివి నరసింహారావు గారిని ఓడగొట్టారు ఆయన. అంటే ఈ మొత్తం దాంట్లో కూడా మహిళలు అంటే కల్పనా నరసింహారెడ్డి గారు ఉంటే ఉండొచ్చు కూడా, కానీ ఎక్కడ కూడా బీసీలకు కానీ వేరే సామాజిక వర్గాలకు ఇవ్వలేకపోయారు. నేను ఆలోచించాను, అంటే ఎందుకు ఇలా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు పదే పదే బీసీలకు సీట్లు ఇవ్వలేకపోయాం, బీసీలకు ఇస్తే బాగుండేదని అనేక సార్లు అంటుండేవాళ్ళు. కానీ అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ గారు 1984లో హత్య గావించబడ్డారు. దేశం మొత్తం కూడా ఇందిరాగాంధీ గారి గురించి, కాంగ్రెస్ గురించి పవనాలు వీస్తా ఉన్నాయి. అంటే రాజీవ్ గాంధీ గారికి ఎప్పుడు ఓటేద్దామా, ఎప్పుడు ప్రధానమంత్రిని చేద్దామా అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పవనాలు వీస్తున్నప్పుడు అసెంబ్లీని రద్దు చేయటం కానివ్వండి, ఈ క్యాండిడేట్స్ పెట్టడం కానివ్వండి, కొంచెం నేను ఆశ్చర్యానికి లోనయ్యాను సార్. అప్పుడు నేను ఇంకా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నాను. థర్డ్ ఇయర్లో ఉన్నాను అప్పుడు. నేను అంజిరెడ్డి అని చెప్పి నా క్లాస్మేట్, శివప్రసాద్ అని చెప్పి నిజామాబాద్ నుంచి నాకు చిన్నప్పుడు క్లాస్మేట్ అండి. మేమంతా అబ్జర్వర్స్ గా నియమించబడ్డాం. అంజిరెడ్డి, శివప్రసాద్, నేను ఉన్నాం. అయితే గొట్టె భూపతి గారని మన పెద్దపల్లి నుంచి ఇప్పుడు కమిషనర్ ఉన్నారు, రాచకొండ కమిషనర్ వారి నాన్నగారు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. అప్పటికే నేరేల్ ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట పార్లమెంట్కి నేను ఇన్ఛార్జిగా నియమించబడ్డాను. అంటే అబ్జర్వర్స్ అంటారు అప్పట్లో. అంటే సిద్దిపేట నేను కాలేజ్ దగ్గరగా ఉంటుందని చెప్పేసి నాకు సిద్దిపేట అప్పచెప్పారు. సిద్దిపేట నేను వెళ్ళినప్పుడు మొట్టమొదటి పరిచయం కేసీఆర్ గారితో నాకు 1984 అండి. ఆ రోజున 1984లో కేసీఆర్ గారితో ఎవరున్నారంటే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, జిల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు, బాలమల్లు గారు ఉన్నారు, బాలకృష్ణరావు గారు ఉన్నారు. కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే ఆ రోజున తన అధికారంలో లేనప్పుడు ఎవరైతే తన వెంట ఉన్నారో అందరికి కూడా ఆదుకున్నాడండి. ఆర్థికంగా ఆదుకున్నారు, రాజకీయంగా ఆదుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ కలిసే ఉన్నారు. బాలమల్లు గారు అయితే అద్భుతమైన వ్యక్తి. ఈవెన్ కమిషన్ చైర్మన్ కూడా చేశారు, టిఎస్ఐసి చైర్మన్ కూడా చేశారు. అంటే వీరందరూ చూసిన తర్వాత రాజకీయాలని దగ్గర నుంచి చూసాం. మా డ్యూటీ ఏంటంటే అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు ఉంటాయండి. ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరెవరు పార్టీకి ఉన్నతంగా ఉంటారు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, అప్పుడు అసెంబ్లీ రద్దు అయింది కదా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు క్యాండిడేట్స్ అయితే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీతో అనుసంధానంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఒక్క టీడీపీ పార్టీ ఒక్కటేనండి 1984లో
సిపిఐతో పొత్తుంది, భారతీయ జనతా పార్టీతో పొత్తుంది. అంటే జనరల్ గా భారతదేశంలో ఆ రెండు కూడా భిన్న ధృవాలు, కమ్యూనిస్టులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి. కానీ ఇద్దరితో పొత్తు పెట్టుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మాకప్పుడు సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గంలో నర్సాపూర్ దాని కింద వస్తుందండి. నర్సాపూర్, సిద్దిపేట, దొమ్మాట అని ఒకటి ఉండి ఇప్పుడు దుబాక్ అయింది అది. తర్వాత మేడ్చల్, కంటోన్మెంటు, ఇట్లా 7 నియోజకవర్గాలు ఉన్నాయి మా దగ్గర, రామాయంపేట ఇవన్నీ కూడా. అయితే ఆ నియోజకవర్గాలన్నీ చూస్తే సిపిఐకి సంబంధించింది నర్సాపూర్ నియోజకవర్గం, బీజేపీ బాగా ఉంది రామాయపేట నియోజకవర్గం, కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం, మేడ్చల్ ఏమో రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఒక విభిన్న చూశాను నేను అన్ని గజ్వేల్ అన్ని గ్రామాలు తిరిగానండి. అంటే 3000 పైచిలుకు ఓటర్లు ఉన్న ప్రతి గ్రామం కూడా మేము తిరిగాం. తిరిగిన తర్వాత ఇవాళ నేను అదే చెప్తున్నాను, ప్రశాంత్ కిషోర్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఏ పని అయితే ఇప్పుడు మీరు అనుకుంటున్నారో ఆ పని మేము అప్పుడు చేసాం. వీళ్ళు ఏజ్ ఎంత సార్ మీది? 20. నేనేమన్నా అంటే 70, మీరు ఆ 20 years లో చేశారు, 20 years ఏజ్ ఉన్నప్పుడు చేశారు. 75 years వాళ్ళు ఎలా తిరగగలిగారు అనేది అప్పటి నుంచి కూడా సార్ చంద్రబాబు నాయుడు గారికి 3000 పైచిలుకు ఓటర్లు ఉన్న ప్రతి గ్రామం పేరు తెలుసండి, ప్రతి గ్రామం పేరు తెలుసు. మేము మొత్తం కూడా అబ్జర్వర్స్ 42 మంది, 42 పార్లమెంటు నియోజకవర్గాలకి 42 మందిని ఎన్నుకున్నారు. మా ఒకరికి ఇంకొకరికి పరిచయం కూడా లేదు మాకు. అంటే ఎస్వి యూనివర్సిటీ నుంచి కొంతమందిని, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కొంతమందిని, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కొంతమందిని తీసుకొని చేశారు. నైట్ 1 o'clock కూడా మేము ఫోన్ చేసేవాళ్ళం అండి. ఉపేంద్ర గారు కూడా ఫోన్ చేసేవాళ్ళం. అప్పుడు ఉపేంద్ర గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, సార్ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మేము ఫోన్ చేసేవాళ్ళం. సార్ గజ్వేల్లో లక్ష్మీకాంతారావు గారు చాలా ప్రముఖ వ్యక్తి, లక్ష్మీకాంతారావు గారు కనుక ఇంకొంచెం యాక్టివ్ గా చేస్తే మనకు ఈ సీటు గెలిచిపోతాం. చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో యాక్టివ్ ఉన్నారు. మేడ్చల్లో మన 3 చింతల వీరారెడ్డి గారు మంచి క్యాండిడేట్, సురేందర్ రెడ్డి గారు మంచి క్యాండిడేట్. వీళ్ళని కనుక మీరు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కనుక తిరగలిగితే మనం గెలుస్తామని మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళం. విత్ ఇన్ 2 days లో నేను చెప్పిన వాళ్ళందరికీ ఫోన్లు వెళ్ళి వాళ్ళు తెలుగుదేశం పార్టీ జీబెక్కేవాళ్ళు, అలా గెలుచుకునేవాళ్ళు అనమాట. అంటే ఏ ఊర్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది, ఏ ఊర్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుంది అనేది నైట్ 1 o'clock 2 o'clock కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చెప్పేవాళ్ళు అండి. ఇప్పుడు బాలకృష్ణ గారి ఉన్న ఇంట్లో అప్పుడు ఉండేవాళ్ళు. ఐ థింక్ ఫోన్ నెంబర్ 81121, ఆయన కార్ నెంబర్ కూడా ATK 393. అయితే మీరు అన్నది ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిందండి. 1984లో మనం ఎన్ని సీట్లు గెలుచుకున్నామో తెలుసు కదా. మొత్తం దేశం మొత్తం మీద ప్రతిపక్ష పార్టీ, అంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు కానీ ప్రతిపక్ష పార్టీగా ఉండేవాడు. సి మాధవరెడ్డి గారు అప్పుడు మన పార్లమెంట్ పార్టీ నాయకుడికి ఉండేవాళ్ళు. ఉపేంద్ర గారేమో రాజ్యసభ లోక్సభ కలిపి ఉండేవాడు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయండి. అంటే పార్లమెంట్ లో మంచి సీట్లు వచ్చాయి కాబట్టి అసెంబ్లీ ఇబ్బంది లేదనుకునే వాళ్ళం మేము. కానీ పార్లమెంట్ కి అసెంబ్లీకి చాలా తేడా వచ్చింది. ఈవెన్ రామకృష్ణ హెగడే గారు పార్లమెంట్ లో సీట్లు తక్కువ వచ్చినప్పుడు రాజీనామా చేశారు. కానీ మళ్ళీ 85 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళే గెలిచారు. అసలు చాలా మంది అంటారు పార్లమెంట్ సీట్లకి అసెంబ్లీ సీట్లకి ముడి పెడుతుంటారు. కాదండి, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ప్రజల నాడి ఒక రకంగా ఉంటుంది, పార్లమెంట్కి వచ్చేప్పుడు ఒక రకంగా ఉంటుంది. దేశం గురించి ఆలోచిస్తారండి. ఎస్. అయితే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఐఎమ్ ద అబ్జర్వర్ ఫర్ చిత్తూరు అండ్ నెల్లూరు, ఈ 2 జిల్లాలకి నేను అబ్జర్వర్కి వెళ్ళాను. అన్ని కూడా గెలిచాము. గెలిచిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత గండిపేటలో ఏ పార్టీ కూడా చేయని గొప్ప పనులు చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఎమ్మెల్యేస్ అందరు కూడా, అంటే 202 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అప్పట్లో. 101 జిల్లాలను విడగొట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక 10-11 రోజులు క్లాసెస్కి రావాలి. అందరూ వచ్చారు. ఫస్ట్ 101 మందిని తీసుకొచ్చారు, అంటే కొన్ని జిల్లాల వాళ్ళని తీసుకొచ్చారు. అప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అట్టూరు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా క్లాసెస్ ఇచ్చేవాళ్ళు. అంటే అసెంబ్లీలో ఎలా కూర్చోవాలి, అసెంబ్లీలో ఎటువంటి ప్రశ్నలు వేయాలి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మాజీ మంత్రులు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, మాజీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఐఏఎస్ ఆఫీసర్లు మీకు ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడాలి, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మాట్లాడాలి, ఒక కేసు ఎస్ఐగా రిజిస్టర్ చేస్తే ఎటువంటి కేసులు మనం ఇంటర్ఫియర్ అవ్వచ్చు, ఎటువంటి కేసులు ఇంటర్ఫియర్ కాకూడదని చెప్పి దేశం మొత్తం మీద అసలు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ క్లాసెస్ గండిపేటలో పెట్టారండి. పెట్టినప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు, సత్యవేడు మనోహర్ గారు, కామినేని శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా కైకలూరు, వీళ్ళ ముగ్గురు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేస్ని సమన్వయపరచడం ఇదంతా. అప్పుడు నేను గండిపేటలో ఉన్నానండి. ఆ టైం మొత్తం కూడా నేను గండిపేట, నాకు అప్పుడు మ్యారేజ్ కాలేదు, ఇంకా నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. గండిపేటలోనే ఉండి ఈ చూసుకునేవాడిని.
అప్పుడు హాలిడేస్ అనమాట యాక్చువల్గా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను ఇంకా దగ్గర నుంచి చూడగలిగాను, అది అందుకున్నాను. దగ్గర నుంచి చూడగలిగాను. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అంటే క్యాస్ట్కి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంటారు, ఆర్థికంగా డబ్బులుంటే ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు, లేదు మొదటిసారి ఎమ్మెల్యే అయితే ఇంకొక రకంగా ప్రవర్తిస్తుంటారు. అంటే అనేక కానీ వాళ్ళందరికీ చూసి తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, మన డెలివరీ గూడ్స్ ఎట్లా ఉండాలి అని అందరికీ ఒకేలాగా నేర్పించింది ఆయననండి. అప్పట్లో ఈవెన్ ఎమ్మెల్యేలకి స్పీచ్ టెస్టులు పెట్టేవాళ్ళు, తర్వాత ఎస్ఏ రైటింగ్ కూడా పెట్టేవాళ్ళు. ఇదేదో చిన్నప్పుడు 5వ క్లాసు స్టూడెంట్స్కి ఉండేది. నేనున్నప్పుడు మొట్టమొదటిసారిగా వసంత నాగేశ్వరరావు గారు స్పీచ్లో ఫస్ట్ అండి. సాయి కృష్ణ యాచేంద్ర గారని వెంకటగిరి ఎమ్మెల్యే ఉండే రాజా గారు, ఆయన వాళ్ళిద్దరూ ఫస్ట్ అన్నమాట. అంటే ఎస్ఏ రైటింగ్ లో ఆయన, స్పీచ్ లో వసంత నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ బ్యాచ్ లో కూడా 101 లో ఇప్పుడున్న తుమ్మల నాగేశ్వరరావు గారు స్పీచ్ లో ఫస్ట్, ఎర్ర నారాయణ స్వామి గారని తాడేపల్లిగూడెం ఎక్స్ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేవాళ్ళు, ఆయన సెకండ్ అనమాట. అంటే ఇవన్నీ పేపర్లు దిద్దింది ఎవరు అనుకుంటున్నారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వీళ్ళంతా 5-6 గొప్ప గొప్ప వాళ్ళంతా మార్కులు వేసేవాళ్ళు అనమాట అప్పుడు, అంటే క్రమశిక్షణగా. ఈవెన్ భోజనానికి వచ్చినప్పుడు, భోజనం మేము వడ్డిస్తున్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కూడా లైన్లో నిలబడ్డారండి. ప్లేట్ పట్టుకుంటే మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు కానీ నిలబడ్డారు. కేవీ నారాయణరావు గారని మన సిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే, అప్పుడు చీఫ్ విప్గా ఉండేవాళ్ళు. ఆ క్రమశిక్షణ కానీ అది మేము జీవితంలో ఫస్ట్ క్రమశిక్షణ ఎక్కడ నేర్చుకున్నాం అంటే, చిన్నప్పుడు గీతా కాన్వెంట్ స్కూల్ అని నిజామాబాద్లో ఉంటుందండి. ఆ స్కూలు అంటే ఇంచుమించు ఆర్ఎస్ఎస్ స్కూల్ లాగా ఉంటుంది. అది 9 o'clock అంటే 8:50 కల్లా స్టూడెంట్స్ రావాలి, లైన్ లో నిలబడాలి. మాది కూడా గీతా కాన్వెంట్ డ్రెస్ కూడా అట్లనే ఉండేది అనమాట. శ్రీకృష్ణుడి గురించి కానీ, భగవద్గీత గురించి కానివ్వండి, అక్కడే మీరు అనాలి, నువ్వు అనకూడదు. ఈవెన్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడదలుచుకున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడిని. బహుశా ఆ స్కూల్ ప్రభావం నా మీద మొదటి నుంచి ఉందండి. ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చూసిన తర్వాత హార్డ్ వర్క్, మార్నింగ్ 6 గంటలకి గండిపెట్టి వచ్చేవాళ్ళండి, నైట్ 11 o'clock ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ మార్నింగ్ 5:30-6 అయిందంటే ఒక కారు హారం కొట్టారంటే సార్ వచ్చినట్టే అనమాట. అప్పుడు అనుకున్నాం మార్నింగ్ 6 o'clock వచ్చి నైట్ 11 దాకా గండిపేటలో ఉండి, అప్పుడు తులసిరెడ్డి గారు ఉండేవాళ్ళు, అరవల మోహన్ రావు గారు ఉండేవాళ్ళు, తర్వాత రుమాళ్ళ రామచంద్రయ్య గారు, ఈ ముగ్గురు సెక్రటరీస్ ఉండేవాళ్ళు, వెంకటరెడ్డి గారు నారాయణ ఖేడ్ వైస్ ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు, ఎన్టీ రామారావు గారు పక్క ఆశ్రమంలో ఉండేవారు, వారి పనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చేవాళ్ళు తప్ప. అంటే ఒక పార్టీ నిర్మాణం, అంటే తెలుగుదేశం పార్టీ గ్లామర్ స్థాయి నుంచి ఎన్టీ రామారావు గారి అభిమానులు ఓటేసే స్థాయి నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజలు ఒక రాజకీయ పార్టీగా సృష్టించడం, రాజకీయంగా ప్రజలు ఆలోచించడం అనేది మాత్రం గండిపేట నుంచే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు సార్. ఆ రోజు నేను అనుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు మాజీ మంత్రి, ఎన్టీ రామారావు గారు అల్లుడు, అసలు ఏం అక్కర్లేదు ఆయనకి, కావాల్సినంత రెస్ట్ తీసుకోవచ్చు, కావాల్సినంత సుఖాలు అనుభవించవచ్చు, ఏదంటే అది వచ్చుద్ది. కానీ కింద కూర్చునే వాళ్ళు మరి అందరిలాగానే మాట్లాడేవాళ్ళు. అంటే ఒక పార్టీ నిర్మించాలంటే ఇంత కష్టం ఉంటుందని చెప్పి మేము దగ్గర నుంచి నేర్చుకున్నాం సార్. ఆ తర్వాత మెల్లిగా ఆయన కర్ష పరిషత్ చైర్మన్ అవన్నీ కూడా చూసాం. 1989 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కొంచెం మార్పు వచ్చింది తెలుగుదేశం పార్టీలో. అంటే మనకి వంగవీటి రంగా గారి హత్య ఆ పార్టీ మీద అనవసరంగా వేయటం కానివ్వండి, లేదు మిగతా విషయాల్లో కానివ్వండి, ఎక్కడో ఇబ్బంది పడుతున్న వాతావరణం కనిపించింది మాకు. 89లో సార్ అంటే 85లో పోటీ చేయలేదు, 89లో కుప్పం నుంచి పోటీ చేశారు, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా గేలి చేయడం మొదలెట్టారు, ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. అంటే ఒకనొక దశలో ఓడిపోయిన భావనతో పంచె లాగడం కూడా విన్నాను సార్. నేను చూడలేదు కానీ విన్నాను. అట్లా విన్న తర్వాత ఎన్టీ రామారావు గారు నేను ఇటువంటి సభలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి బయటికి వెళ్ళబోతుంటే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఒక గొప్ప మాట అన్నారు. ఎవరైతే ఎన్టీ రామారావు గారిని అవమానిస్తున్నారో, అవహేళనగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి. ఫస్ట్ నిన్నటిదాకా ఆయన ముఖ్యమంత్రి, ఈ రోజు నా మెప్పు పొందడానికి ఆయన అవమానపరుస్తారా? నాకు రేపొద్దున ఈ పరిస్థితి వస్తుంది కదా, ప్లీజ్ స్టాప్ అన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేశారు సార్. మొత్తం ఎన్టీ రామారావు గారు అవమానాన్ని భరించలేరు, బహుశా ఇక ఆయన అసెంబ్లీకి రావడం కుదరదేమో అని చెప్పేసి పార్టీని టేకప్ చేశారు. పార్టీ టేకప్ చేస్తే అప్పట్లో ఏంటంటే చెన్నారెడ్డి గారు కానివ్వండి, నేదురుమల జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా చేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు.
వాళ్ళు కూడా విజృంభిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేర్చుకుంటున్నారు పార్టీలో, ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ అంటే ప్రతి జిల్లాకి ప్రెసిడెంట్ నియమించాడు ఆయన. అది నేను చూస్తా ఉన్నాను, పార్టీ కార్యకర్తలకు ఇస్తారేమో కానీ ఎమ్మెల్యేలకు ఇచ్చారు. మన వెంకటేశ్వరరావు నిజామాబాద్ జిల్లా నుంచి, చంద్రశేఖరరావు మన మెదక్ జిల్లా నుంచి, ఇట్లా ఎమ్మెల్యేలకు ఇస్తున్నప్పుడు నేను అడిగాను సార్ని, సార్ ఎమ్మెల్యేలకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఎందుకు ఇస్తున్నారు మీరు, ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి ఒక కారణం చెప్పారండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోలీసులు పట్టుకెళ్ళినా, ఏదైనా కేసులో ఇరుక్కున్నా, కలెక్టర్తో మాట్లాడాలన్నా, ఎస్పీతో మాట్లాడాలన్నా, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంటే ప్రోటోకాల్ ఉండదు, అది పార్టీ వ్యవహారం కదా. అదే ఎమ్మెల్యే ప్రెసిడెంట్ అయితే, ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రశేఖర్ గారు మెదక్ జిల్లా ప్రెసిడెంట్, మెదక్ జిల్లా ప్రెసిడెంట్ ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఆ ఎమ్మెల్యే హోదా ఉంది కదా, కాబట్టి ఆ ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళటానికి రావడానికి. అన్ని అంత బాగా ఆలోచించారు అది. దట్ ఈస్ ఇన్ 90s అండి. ఆ తర్వాత 91లో అనుకోకుండా 89లో ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం 91లో పడిపోయింది సార్. విపి సింగ్ గారు మీ అందరికి తెలిసిన విషయమే. ఆ 91లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు విత్ ఇన్ 1.5 yearలోనండి తెలుగుదేశం పార్టీ ఇంకా పోటీ చేయదు, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకరు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా 94 ఎలక్షన్స్ కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఈ మధ్యలో ఎంపీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే సార్ రాజకీయాలు తెలవని మహానుభావుడు అండి అంతే. అయితే అప్పుడు ఏం చేశారంటే 91లో క్యాండిడేట్స్ని ఫిక్స్ చేశారు. 91లో రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడ్డారు. రాజీవ్ గాంధీ గారి హత్య గావించబడ్డప్పుడు మొదటి ఫేజ్ ఎలక్షన్ జరిగిపోయినాయి, మన దగ్గర కూడా జరిగినాయి. మొదటి ఫేజ్ ఎలక్షన్స్ జరిగి రెండో ఫేజ్ ఎలక్షన్స్ మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ రెండో ఫేజ్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేశారు. ఇక వన్ సైడ్ రాజీవ్ గాంధీ గారు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రాజీవ్ గాంధీ. అసలు ప్రజలు వేరే పార్టీకి పోలింగ్ బూత్ లో మనుషులు కూడా కూర్చోలేని పరిస్థితి వచ్చింది. సింపతి ఉందని. ఎస్, వన్ సైడ్ అంటే సింపతి కాకుండా కోపం కూడా ఉంది సార్. ఎందుకు ఇందిరాగాంధీని చంపేశారు, రాజీవ్ గాంధీని చంపేశారు అంటే దేశం కోసం పోరాడే వాళ్ళని చంపేస్తారా అని ఒక కసి కూడా పెరిగింది. ఎస్, వన్ సైడ్ కాంగ్రెస్ కోట్లేశారు. మనకి రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఏదన్నా అక్కడక్కడ మనుషులను కొడుతున్నప్పుడు కూడా కొడితే కొట్టారులే అని అన్నారు, అంటే కసి పెరిగింది. అప్పుడు చూస్తా ఉన్నాను సార్ చాలా కేర్గా తీసుకున్నారు. ఎస్, మనకి ఈవెన్ ఎన్టీ రామారావు గారి థియేటర్స్ కూడా తగలబెట్టారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి రామకృష్ణ 70 కూడా తగలబెట్టారు. అంటే అసలు పోలింగ్ బూత్లో మనుషులు ఉంటారా, అసలు కూర్చోగలరా, తెలుగుదేశం పార్టీ ఓటర్లన్నీ బూతులకు రాణిస్తారా అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుకునేవాళ్ళు. వన్స్ ఓటర్లు కనుక బూత్లోకి వచ్చేస్తే మనకు ఓట్లు వస్తాయి అన్న ఆలోచనలు ఉండేవాళ్ళు. దానికి అప్పుడు చాలా సీట్లు వచ్చినాయి, 13 సీట్లు వచ్చినాయి, 13 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి ఆ టైంలో కూడా. కృష్ణ గారు 89లో గెలిచి అప్పుడు ఓడిపోయారు, జమున గారు రాజమండ్రి నుంచి ఓడిపోయారు, ఏలూరు నుంచి కృష్ణ గారు ఓడిపోయారు. అంటే మళ్ళీ ప్రముఖులంతా గెలవడం స్టార్ట్ చేశారు. ఒక్కసారి 91లో ఎప్పుడైతే పార్లమెంటు సీట్లు అన్ని సీట్లు వచ్చాయో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేదు, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఢోకా లేదు అన్న ఫీలింగ్ కలెక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 94 ఎలక్షన్స్లో చూసాం. 94 ఎలక్షన్స్కి వచ్చే వరకు ఏమైందంటే ఎన్టీ రామారావు గారు నేరుగా క్యాండిడేట్స్ లిస్ట్ రాసుకోవడం మొదలెట్టారు. అప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఉండేవారు, ప్రతి ఒక్కరు కూడా వారిని కలిసేవాళ్ళు, ఒక లిస్టు తయారు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 83 నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు, ఇది ఒక లిస్టు. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా కొంతమంది పార్టీ కార్యకర్తలను చూసుకునేవాళ్ళు. అయితే ఈ 3 లిస్టులని ఒక దగ్గర చేయడం అనేది అప్పట్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. 94 ఎలక్షన్స్లో ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళు గెలిచారండి. అసలు వాళ్ళు క్యాండిడేటా కాదా ఇదంతా కూడా పట్టించుకోవాలి. 94 ఎలక్షన్స్ అయిపోయి వచ్చిన తర్వాత ఇక మీకు ఎన్టీ రామారావు గారు ఎపిసోడ్, లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్, అది చెప్పాలంటే నేను నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్తాను. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు స్పీక్ అబౌట్ ఇట్. ఆ తర్వాత 95లో సారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా వారు చేసింది ప్రతిపక్ష నాయకుల్ని కలిచారండి. ప్రతిపక్ష నాయకుల్ని కలిసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరూ వారు ఎక్కడ ఉంటున్నారో క్వార్టర్స్లో ఉంటే క్వార్టర్స్ కానీ, ఇల్లు అంటే ఇల్లు కానీ చేసుకున్నారు. అప్పట్లో ఆర్థిక పరిస్థితి ఇట్లొచ్చేది కాదు, ఇన్ని డబ్బులు వచ్చేవి కాదు, సరళీకృత ఆర్థిక పరిస్థితి అప్పుడు లేదు. ఇంకోటి ఆయన సీఎం అయినప్పుడు పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వారు ప్రధానమంత్రికి ఉండేవాడు. అంత సహకారం వచ్చిందా లేదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దగా వచ్చేది కూడా కాదు. ఆ తర్వాత 96లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి సార్. 95లో ఆయన సీఎం అయిన తర్వాత 96లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరే అరుణ్ నెహ్రూ గారితో సహా ఆర్టికల్స్ రాశారు. ఎన్టీ రామారావు గారి భార్య
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలు. 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సింపతి వేవ్స్ వారికి ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి పార్టీ ఎన్టీ రామారావు గారి భార్య కోటేస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి సీట్లు వచ్చే అవకాశం లేదని కూడా ఆర్టికల్స్ రాశారు. ఆర్టికల్స్ రాసినప్పుడు నేను అప్పుడు పార్టీ ఆఫీస్లో పనిచేస్తాను హైదరాబాద్లో, హిమాయత్ నగర్ ఎత్తిక్ చేస్తున్నప్పుడు నేను అడిగాను సార్ని, సార్ ఇట్లా ఉందంటే ఆయన నవ్వి ఊరుకున్నారు. కానీ 42 సీట్లలో 17 సీట్లు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేశారు తప్ప ఈవెన్ జయకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు పెద్ద కొడుకు జయకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన లక్ష్మీభారత్ గారి తరఫున గెలవాల, ఒక సీటు కూడా రాలా. అంటే తెలుగుదేశం పార్టీ ఎటువైపు ఉంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎటువైపు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుంది. అంటే ఎన్టీ రామారావు గారిని లైక్ చేసే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన వచ్చేసారని చెప్పి ఆ రోజున వన్ సైడ్ అయిపోయింది. అప్పటి వరకు లక్ష్మీభారత్ గారి పక్కన ఉన్న బుచ్చే చౌదరి గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్నారు. ఒకటే చెప్పారు ఆయన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా వివిధ కారణాల వల్ల వేరే దగ్గర ఉన్న వేరే వర్గంగా ఉన్న దయచేసి అందరూ వచ్చేసేయండి, మనదంతా ఒకటే పార్టీ, నేను అందరినీ కలుపుకెళ్తానని చెప్పిన తర్వాత అందరూ వచ్చి దీంట్లో జాయిన్ అయ్యారు సార్. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 17 మందితోటి దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేయగలిగారు, తర్వాత గుజరాల్ గారిని ప్రధానమంత్రిని చేయగలిగారు. కాంగ్రెస్ సపోర్ట్ తోటి అది, అంటే కాంగ్రెస్ విపరీతంగా ఇబ్బంది పెడతా ఉంటే అది పార్లమెంట్ రద్దయింది. తర్వాత 98 ఎలక్షన్స్లో మీరు చూశారు, 98 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి వచ్చింది 12 సీట్లే, 17 నుంచి 12 సీట్లు వచ్చాయి. అప్పటికి దేవేగౌడ గారు లేరు, గుజరాల్ గారు లేరు, అంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు. అప్పుడు వాజ్పేయి గారికి 11 సీట్లు తగ్గినాయండి, పార్లమెంట్లో తగ్గినాయి. చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయికి సపోర్ట్ చేశారు. చాలా మంది ఆశ్చర్యపోయారు, ఇదేంటి నిన్నటి వరకు దేవేగౌడ అన్నారు, గుజరాల్ గారు అన్నారు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు వీళ్ళంతా కలిసి టీంగా ఏర్పడ్డారు, సీతారాం యేచూరి వీళ్ళంతా సార్క్ బాస్ సన్నిహితులు. కానీ ఆయన ఒకటే చెప్పారు, నా రాష్ట్రం నాకు ఇంపార్టెంట్, నేను ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యే ఉద్దేశం నాకు లేదు, నా రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఐటీలో హైదరాబాద్ అనేది యుఎస్ తర్వాత ఫస్ట్ నాకు అవ్వాలి, కాబట్టి నాకు ఇంపార్టెంట్, ఇప్పుడు నాకు వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ కనిపిస్తూ ఉందని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఫామ్ అయినాక మళ్ళీ ఒక ఓటు తోటి బాలయ్య గారు అప్పుడు స్పీకర్గా ఉండేవాడు, ఒక ఓటు తోటి ఆ ప్రభుత్వం కింద పడిపోయింది. ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత 99 ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. ద హైయెస్ట్ సీట్స్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి 99లో అండి. నేను అదే అంటాను, ఎన్టీ రామారావు గారు 1984లో ఎన్ని సీట్లు అయితే సాధించాడో దానికన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు 99లో సాధించారు. కాంగ్రెస్ పార్టీకి 6 వచ్చినాయి, అప్పుడు 84లో 6 వస్తే 99లో 5 వచ్చినాయి సార్, ఎక్కువ వచ్చినాయి. అంటే తెలుగుదేశం పార్టీ తక్కువ వచ్చినాయి, తెలుగుదేశం పార్టీ బాగా ఎక్కువ వచ్చినాయి. అంటే నాయకత్వ లక్షణాలుండి రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటే, కార్యకర్తలు కనుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లో ఏమయ్యేదంటే సార్, ఏదైనా మంత్రి బయటకు వెళ్ళినా, ఎమ్మెల్యే వెళ్ళినా ఫస్ట్ గా వెళ్లాల్సింది వాళ్ళ ఊర్లో చుట్టాలున్నా సరే, ఎంతమంది దగ్గర బంధువులు ఉన్నా సరే, ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళాలి, అక్కడ అందరిని పిలుచుకోవాలి, అక్కడ టీ కాఫీలు తాగాలి, తర్వాతే వీళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాలి. అటువంటి నియమాలు ఉండేవి సార్. అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రెసిడెంట్ కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, అదొక పండగ. ఒక పెళ్ళి అయిందంటే అందరూ వెళ్ళేవాళ్ళు, లేదు వాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఏదన్నా ఎవరైనా చనిపోతే వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు, ఎవరైనా యాక్సిడెంట్ అయితే వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. అంటే అక్కడ అంతా కూడా ఈ యొక్క రాజకీయ పార్టీ లాగా కాకుండా ఒక కుటుంబ పార్టీ, అంటే ఏ కుటుంబం ఎవరైనా ఇదంతా తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం లాగా చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు సార్. 99 ఎలక్షన్స్ లో పూర్తి మెజార్టీ ఇక్కడ వచ్చింది, అక్కడ వాజ్పేయి గారికి వచ్చింది. అప్పుడు వచ్చిన ఫండ్స్ ఎవరికి రాలేదండి, నాకు తెలిసి ఏ రాష్ట్రానికి కూడా అంత మంచి ఫండ్స్ ఎవరికి రాలేదని చాలా మంది అంటారు. అప్పుడు ఐటీ హైదరాబాద్ చూసాం మనం, ఇప్పుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారండి, బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చారండి. అప్పట్లో నాకు తెలిసి యుఎస్ఏ తర్వాత మైక్రోసాఫ్ట్కి మొట్టమొదటి ఆఫీస్ ఉంది యుఎస్ఏ బయట హైదరాబాద్ అండి. హైదరాబాద్లో ఉంది. రియల్లీ గ్రేట్ అండి ఆ టైంలో. తర్వాత ఇంకొకటి, ఆయన వన్స్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం అనుకున్నాం రిలాక్స్ అవుతారేమో సారు, సరే పార్టీని పెంపొందించడానికో ఎలక్షన్లో గెలవడానికో కష్టపడ్డారు. ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉంది, 5 సంవత్సరాలు ఎవరేం చేయలేరు కదంటే ఇంకెక్కువ కష్టపడటం మొదలెట్టారు. అందరినీ కష్టపెట్టేవాడు. అంటే అప్పుడు అనేవాళ్ళు అనమాట,
మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే నోట్ బుక్స్ లో నోట్స్ రాసుకోవడం కానివ్వండి, కంప్యూటర్ కొనుక్కొని కంప్యూటర్ ఆపరేట్ చేసుకోవడం కానివ్వండి, అప్డేట్ చేసుకోవడం కానివ్వండి, రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఎంత ఇచ్చారు, తర్వాత ఎవరికి ఎంత సంక్షేమ పథకాలు అందినాయి, ఏ ఊర్లో చెరువులు ఎంత ఉన్నాయి, ఏ ఊర్లో కాలువలు ఎంత ఉన్నాయి, ఏ ఊర్లో ఇరిగేషన్ ఎంత అవుతుంది, ఏ ఊర్లో రైతులు ఎలా ఉన్నారు, ఏ ఎమ్మెల్యేనైనా సార్ ఫస్ట్ రాగానే ఇవి అడిగేవాడు అనమాట. అసలు రాజకీయాల్లో ఎవరు ఉండరండి, రాజకీయాల్లో ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రుల్ని ఇలా అడిగిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. ఎలక్ట్రిసిటీ ప్రతి గ్రామానికి ఇచ్చారండి. అప్పుడు 24 hours ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని సార్ కోరిక. అసలు ఎలక్ట్రిసిటీ అనేది 24 hours ఉండాలి. అసలు అది కరెంట్ ఉంటుందా పోతుందా అనే ఫీలింగ్ అసలు భారతదేశంలో రాకూడదని చాలాసార్లు అంటున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నేను కంగ్రాచులేషన్స్ అండి డిబేట్కి వచ్చారని చెప్తే ఆయన అనేమన్నారంటే, తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు ఉండొచ్చు, జనసేనకి ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వైసీపీకి ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కాంగ్రెస్కి ఉండొచ్చు, టీఆర్ఎస్కి ఉండొచ్చు, అన్ని పార్టీకి ఎమ్మెల్యేలు ఉండొచ్చు సాంబశివరావు, TV5 కంటూ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు అని. ఆ రోజు నాకు ఆనందం కలిగిందండి ఒకరోజు. అంటే TV5లో డిబేట్స్ కండక్ట్ చేస్తేనో, వాళ్ళని అతిథులుగా పిలిస్తేనో, వారి భావాలు ప్రజలకి తెలియజెప్తేనో, అంటే ఒక స్థాయి కల్పిస్తే కూడా సీట్లు వస్తాయి, ఎమ్మెల్యేలు గెలుస్తారు అన్న భావన ఆ రోజు నాకు కలిగిందండి. ఆ రోజు నాకు కలిగి కొంచెం తప్ప భావోద్వేగం. అంటే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు గెలిచొచ్చి అలా మాట్లాడినందుకు TV5 మేము ఏదో సాధించాం. అది TV5 ఆల్సో కెన్ ప్రొడ్యూస్ గుడ్ లీడర్స్ టు ద పార్టీ. అంటే ప్రజలకి మంచి చేయడంలో ఎందుకో సక్సెస్ అయ్యాం TV5. మేము ఈ 4 సంవత్సరాలు పడ్డ శ్రమంతా కూడా భగవంతుడు మాకు ఆశీర్వదించాడనే ఫీలింగ్ నాకు వచ్చింది.